అన్న రిజల్ట్ బాగా వస్తుందన్న. ఇది అగ్రిషేన్ వాళ్ళది ఫస్ట్ స్టార్టింగ్ లో అగ్రిషేన్ కార్డ్సేన్ అనే మందు కొట్టానన్న. నెక్స్ట్ టైమ్ ఒక 10 రోజుల తర్వాత జెసికా అనే మందు కొట్టానన్న. ఓకే. రిజల్ట్ అయితే బాగుందన్న. ఏ దశలో ఎట్లాంటి డిసీజెస్ వస్తుంది దీనికి? ఏ దశ అంటే ఇప్పుడు పై ముడత, కింద ముడత, పచ్చదోమ, తెల్లదోమ రిజల్ట్ బాగా వచ్చిందన్న. సైడ్ ఫంగస్ గానీ కాతపూత రావడం గానీ బాగా వచ్చిందన్న. ఓకే, రిజల్ట్ బాగుంది. ఓకే. ఇప్పుడు అగ్రిషేన్ సంబంధించినటువంటి ఆ ప్రొడక్ట్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పంటకి? చాలా రకాలుగా అన్ని విధాలుగా పనిచేస్తుందన్న. ఓకే, ఓకే. తర్వాత మళ్ళీ ఇంకోటి మీరు ఏదో స్ప్రే చేశారని చెప్పేసి అన్నారు. ఇది ఓయోర్ కంపెనీ నుంచి జెసికా. ఇది ఏ రకంగా పనిచేసింది మీకు? ఇది హైలైట్ అన్న. ఇంకా దీనికంటే చాలా బాగుందన్న. ఇప్పుడు బయట మార్కెట్ లో చాలా రకాల మందులు కొట్టండి అని చెప్పేసి అయితే రైతులకైతే కొంతమంది సలహా ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అవునన్న. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే తోటి రైతులు కూడా కొట్టొచ్చు అన్న. తోటి రైతులు కొట్టొచ్చు. కానీ అంతకు ముందు బాగా ఇది దోమ గాని, పచ్చదోమ గాని, తెల్లదోమ గాని, హైట్ పెరగడం గాని, కాతపూత రావడం గాని అట్లాంటిది కొద్దిగా తక్కువ ఉంది. ఇది కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ వచ్చిందన్న. ఓకే, జెసికా ఓయోర్ కంపెనీ నుంచి జెసికా వాడటం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. అవునన్న. ఓకే. మరి ఇక్కడ కొంతమంది రైతు సోదరులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నటువంటి శ్రీను గారు అని చెప్పేసి ఒక రైతు, అంటే అందరికన్నా కూడా కొంచెం డిఫరెంట్ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. వాళ్ళు వాడేటటువంటి మందులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మంచి మెరుగైన రిజల్ట్స్ బయటకు చూపించి చెప్తారని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. మరి అదే విషయంలో మరి ఏ రకమైన మందులు వాడతారు ఏందనేది మరిన్ని విషయాలు సీనన్న గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్కారం. అన్న మీరు? నా పేరు శ్రీను. మాది ఇక్కడ మరిపేడ మండలం, మహబూబాద్ డిస్టిక్, పాత వరంగల్ డిస్టిక్ అండి. ఉమ్మడి జిల్లా వరంగల్. అయితే బట్ నేను ఒక 4 ఎకరాలు కాటన్ సాగు చేశానండి. ఇప్పటికి వేసేసి నేను ఒక 60 డేస్ అవుతుంది. బట్ 60 డేస్ లో 2 సార్లే మందు కొట్టాను నేను. ఫస్ట్ నేను మాక్సిమం 30 రోజుల దాకా ఏం మందు కొట్టలేదు. అయితే దాని తర్వాత నేను చేనుకు వచ్చి చూసిన తర్వాత ఆకెనకాల తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఉండేది బాగా. అయితే దీనికి ఏం మందు కొడదామని చెప్పేసి నేను యాక్చువల్ గా వేరే షాప్ దగ్గరకు వెళ్ళాను. వెళ్తే ఒక మనకు డీలర్ ఏమని చెప్పారంటే ఒక మందు తీసుకొచ్చి కొట్టమని చెప్పేసి ఇది ఇచ్చారండి మందు. ఇది అగ్రిషేన్ కంపెనీ కార్డ్సేన్ అని చెప్పి మందు ఇచ్చారు. ఇది బాగుంటది, మీరు కొట్టండి, మీకు చేను నీట్ గా వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. బట్ నేను నమ్మలేదు అని చెప్పేసి నేను ప్రస్తుతానికి ఒక 2 ఎకరాలకి తీసుకొచ్చాది. 2 ఎకరాలు తీసుకొచ్చిన తర్వాత మిగతా దానికి కొడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది 2 ఎకరాలకు స్ప్రే చేశాను. ఈ స్ప్రే చేసిన తర్వాత ఇది 5వ రోజుకి నా చేను నీట్ గా అయిపోయింది. తెల్లదోమ పోయి, తెల్లదోమ పచ్చదోమ పోయి, దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ పోయి, చిన్న హైట్ ఉండే, కొంచెమే ఉండే. ఇది కొట్టిన తర్వాత యాక్చువల్ గా మనకు బాగా హైట్ వచ్చేసింది. సైడ్ బ్రాంచెస్ వచ్చింది. దాంతో పాటు తెల్లదోమ పచ్చదోమ పోయి నీట్ గా వచ్చింది అని చెప్పేసి దాని తర్వాత కంటిన్యూగా ఇది కొట్టిన తర్వాత ఒక వారం 10 రోజులు వర్షం పడ్డది బాగా. అప్పుడు వర్షంలో ఏం మందు కొట్టేటట్లేదు. మినిమం ఇది కొట్టిన తర్వాత ఒక 20 డేస్ దాకా మనకు ఏం లేదు, చీడపీడ ఏం రాలేదు, ఏం లేదు. దాని తర్వాత పాడు చేశాను నేను. ఇది ఒక 40 ఇంచులు వేసాను. ఇది 40 ఇంచులు వెడల్పు. అంటే దగ్గరికి వేస్తే గాలి ఆడకుండా కొంచెం మొత్తం కాయలు చిక్కిపోయి తీయరాదు. 40 ఇంచులు వేసాను. దాని తర్వాత వర్షం పడి ఒక 10-20 డేస్ దాకా మందులు కొట్టే పరిస్థితిలో లేదు. దాని తర్వాత మళ్ళీ నా చేనులో కొంచెం తెల్లదోమ పచ్చదోమ మళ్ళీ కనబడతా ఉంది. ఇది కొట్టిన తర్వాత మినిమం ఒక 20 డేస్ ఆగింది. 20 రోజుల దాకా పనిచేసింది. దాని తర్వాత అట్లాగే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ నేను మందు కొడదామని చెప్పేసి వెళ్ళాను నేను. బట్ అయితే కొంతమంది ఉంటారు కదా మన రైతులు, అయితే వాళ్ళు మాట్లాడుతుంటే ఒకటి మందు బాగా పనిచేస్తుంది, నేను వేరే దగ్గర విన్నా అని చెప్పేసి రైతు అదే మామూలుగా కూర్చుంటాం కదా ఊళ్ళలో, వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు మనకు ఒక మందు సజెషన్ చేశారు. ఇది ఇక్కడే ఉందండి. ఇది ఓఈఆర్ కంపెనీ. ఇది ఓఈఆర్ కంపెనీ జెసికా. ఇది జెసికా. ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను వేరే వాళ్ళు స్ప్రే చేస్తా అంటే అన్నిటికీ స్ప్రే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇది స్ప్రే చేశాను. ఇది ఇప్పటికీ స్ప్రే చేసి వారం అవుతుందండి. వారంలో నా చేను రూపురేఖలే మారిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు. తెల్లదోమ పోయి పచ్చదోమ పోయి నీట్ గా ఆకులు వచ్చేసినాయి. దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ గానీ, దాంతో పాటు పూత కాప అయితే మంచిగా కనిపెడుతుంది. అంతకుముందు లేకుండే నాకు. జస్ట్ ఇది 60 రోజులు పంట. ఇది 60 రోజుల్లో నేను 2 సార్లు మందు స్ప్రే చేశాను. 2 సార్లు స్ప్రే చేసిన నా చేను అయితే నీట్ గా వచ్చేసింది, బాగా వచ్చేసింది. తోటి రైతుగా చెప్తున్నాను. బట్ ఇప్పుడు మనం కొంతమంది వ్యవసాయం చేస్తా ఉంటారు, కానీ అధికంగా కాటన్ అధికంగా పెట్టుబడి పెడతారు. బట్ వాళ్ళకి తెలియక
అధికంగా పెడతారు. కానీ బట్ ఇలాంటి మందులు స్ప్రే చేస్తే రైతుకు ఎంతో ఉపయోగపడుతుందండి. అది నేను రైతుకు చెప్పదలుచుకున్నాను. ప్రేక్షకులకి రైతు సోదరులకి ఒక మంచి ప్రోడక్ట్ పరిచయం చేస్తా అని చెప్పేసి చెప్పారు. మరి ఏ రకమైన ప్రోడక్ట్ అది? బట్ ఇదే అండి, ఇది అగ్రిషియన్ కంపెనీది కార్డ్షియన్ అండి. ఇది మాక్సిమం అయితే మనకు తెల్లదోమ, పచ్చదోమకి, పేనుబంకకి, మష్పేన్కి ప్లస్ జిగికి సైడ్ బ్రాంచెస్ రావడానికి బాగా పనిచేస్తుంది. ఇది నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. బట్ ఇదేంటంటే వాడిన తర్వాత కింది నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చేది, దాంతో పాటు ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్స్ కానీ, అట్లాగే తెల్లదోమ, పచ్చదోమ కంప్లీట్ గా లేదు. ఇది మాక్సిమం మనం వేసిన తర్వాత ఫస్ట్ స్ప్రే అయినా చేసుకోవచ్చు, మనం అంటే 20 రోజులు 30 రోజులు అప్పుడైనా చేసుకోవచ్చు, దాని తర్వాత నెలల్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఇది ఫస్ట్ స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే ఫస్ట్ స్ప్రే చేయడం వలన కింది నుంచి బ్రాంచెస్ వస్తుంది. మొక్కకు కావాల్సింది కింది నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తేనే దిగుబడి బాగా వస్తుంది. ఈ దిగుబడి సైడ్ బ్రాంచెస్ రావడం వల్ల ఫ్లవరింగ్ బాగా వస్తుంది, కాతపూత బాగా వస్తుంది, దాంతో పాటు హైట్ వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ స్ప్రేగా మనం వాడుకుంటే రైతులకి చాలా బెనిఫిట్ ఉంటది. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు దీనికన్నా మిగతా ప్రొడక్ట్స్ కి డిఫరెన్స్ ఏంది అసలు? అయితే మాక్సిమం వేరే ప్రొడక్ట్స్ కి మనము ఇప్పుడు మోనో అస్టాప్ అవి కొడతాం కదా, బట్ అవి కొంచెం పెరుగుతా ఉంటది. బట్ మన దానంతా రిజల్ట్ అయితే ఇదైతే బెస్ట్ రిజల్ట్ ఉంది. ఇది మంచి రిజల్ట్ ఉంది. కార్డ్షియన్ అది అగ్రిషియన్ కంపెనీ కార్డ్షియన్, ఇది చాలా బాగుంది రిజల్ట్. ఇది కొట్టడం వల్ల అయితే మనకు సైడ్ మీరు చూడొచ్చు, మనకు ఈ కింది నుంచి బ్రాంచెస్ వచ్చినాయి, సైడ్ బ్రాంచెస్ వస్తేనే మనకు దిగుబడి బాగా వస్తుంది. లేకపోతే నిటారుగా పెరిగింది అనుకో ఏం రాదు. దాని తర్వాత ఇది జెసికా అండి. ఇది జెసికా అయితే మనము క్రాప్ స్టేజ్ లో క్రాప్ సెట్టింగ్ రావడానికి ఇది బాగా పనిచేస్తుంది అండి. ఇది క్రాప్ స్టేజింగ్ లో అంటే మనకు అన్ని దోవాలకు రసం పీల్చే పురుగు మీద అన్నిటికి పనిచేస్తుంది. దాంతో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ పూత కాపు రావడానికి పనిచేస్తుంది, ఫ్లవరింగ్ రాలకుండా కూడా పనిచేస్తుంది. దాంతో పాటు మనకు ప్రతి ఏరియాలో ప్రతి రైతుకు వచ్చే సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు. ఇది పూతలో అంటారు కదా, పూతలో పురుగు ఉంటది గులాబీ రంగు పురుగు. ఇది ఇనిషియల్ గా కొట్టుకుంటే గులాబీ రంగు పురుగుని అరికట్టొచ్చు. దాంతో పాటు మనకు పూత కాప ఎక్కువ రావడానికి, ఫ్లవరింగ్ రావడానికి, ఇప్పుడు చూడండి మీరు, నేను ఇది వాడి 10 days అవుతుంది. 10 days లో మీరు చూడొచ్చు కింది నుంచి పైదాకా మనకు పూత కాప కనబడతా ఉంది, పైదాకా కనిపిస్తుంది. ఇది కొట్టడం వల్ల మనకు బ్రాంచెస్ వస్తుంది, దాంతో పాటు పూత కాప ఎక్కువ వస్తుంది. అట్లా మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది. ప్రతి ఒక్క రైతులు ఇది వాడుకుంటే బాగుంటది. నేను బట్ ఇది వాడాను కాబట్టి నా చేను అలా ఉంది. మీరు కూడా వాడుకుంటే చాలా బాగుంటది అనేది నాది. నేను యాక్చువల్ గా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేరే వేరే మందులు వాడాను, కానీ బట్ ఇలాంటి మందు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూడడము. ఇది మంచి రిజల్ట్ ఉన్నది, చాలా బాగుంది రిజల్ట్. ఇది కొట్టుకుంటే కొంచెం ఉపయోగం ఉంటది. కొంచెం మనకు చూస్తా ఉంటాం కదా మనం, చూడండి ఇది కొంచెం మనం లేతాకు తోటి నిగనిగలాడుకుంటా వస్తుంది. కొంచెం ఇది కొట్టడం వల్ల నా చేను అయితే రూపురేఖలే మారిపోయిందండి. అది బాగుంది ఇది.